ఏదో పిచ్చి ధైర్యం ఒక్కోసారి మనల్ని అలా వెంటాడుతూ ఉంటుందండి. ఏదో చూసి మురిసిపోతాం. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు ఆస్తిని బట్టి, కొందరు అంతస్తుని బట్టి, కొందరు ఉద్యోగాన్ని బట్టి, కొందరు వ్యాపారాన్ని బట్టి, కొందరు బంగారాన్ని బట్టి, కొందరు భూముల్ని బట్టి, కొందరు జనాల్ని బట్టి, కొందరు పదవుల్ని బట్టి, చదువుల్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఏం జరగబోతుందో ఎవ్వడికి తెలీదు. మన చుట్టూ ఉన్నవన్నీ శాశ్వతాలు అనుకుంటాం. కను రెప్పపాటులో మొత్తం మాయమైపోతాయి. మా తాతలు నేతులు తాగారని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే పేకాట్లాడి నాశనం చేసుకున్న వాళ్ళు, తాగుబోత్తనంతో ఇళ్ళు అమ్ముకున్న వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందుకే దేన్ని బట్టి వెర్రవేయకూడదు. ఎందుకంటే ఇవేవి శాశ్వతం కాదు. ఈ రోజు ధనం ఉందని వెర్రవీగుతున్నాయేమో, రేపొద్దున రూపాయి లేకుండా అయిపోవచ్చు. ఈరోజు భూములు ఉన్నాయని వెర్రవీగుతున్నాయేమో, రేపొద్దున అన్ని పోవచ్చు. ఈరోజు బలం ఉందని వెర్రవీగుతున్నాయేమో, రేపొద్దున మంచం పట్టేసి ఐసీయూలోకి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా?